హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్. ఈ కార్న్ఫ్లేక్స్తో 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా మరియు టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ని స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మిక్స్చర్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి వాటిని బయట నుంచి తీసుకొచ్చే కంటే ఇంట్లోనే మనం హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఓకే, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు వేరుశనగ గుళ్ళను వేయండి. కలుపుకుంటూ దోరగా వేయించండి. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళను ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్లోంచి తీసిన తర్వాత వేరుశనగ గుళ్ళు మరి కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి, ఇది వేపిన శనగపప్పు అంటారు కదా, ఆయిల్లోకి ఒక హాఫ్ కప్ దాకా యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. ఇవి తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు దాకా జీడిపప్పుని యాడ్ చేసుకోండి. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ దోరగా వేయించండి. వేగిపోయిన జీడిపప్పుని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఆయిల్లోకి ఒక పావు కప్పు దాకా కరివేపాకును కూడా వేసి వాటిని కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. అవి కూడా వేగిపోయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత చివరిగా 2 కప్పుల కార్న్ఫ్లేక్స్ని తీసుకుని ముందుగా 1 కప్పు కార్న్ఫ్లేక్స్ని ఆయిల్లోకి వేయండి. అవి బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి తొందరగానే వేగిపోతాయండి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి వీటిని వేయించడానికి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు 2వ కప్పు కార్న్ఫ్లేక్స్ని కూడా వేసి బాగా వేగిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసుకోండి. అందుకే మనం చివర్లో ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనం వీటిని వేయించుకున్నాము. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేయించుకుని ప్లేట్లో వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్, అదేవిధంగా తగినంత కారం ఈ విధంగా చేత్తో వేసామంటే అన్నింటికి బాగా పడుతుందండి. ఇది 1 టీ స్పూన్ చాట్ మసాలా అండి నేను ఇప్పుడు వేసింది. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి అండి, పావు టీ స్పూన్ నేను ఇక్కడ వేసాను. ఇది వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించిన జీలకర్ర పొడి ఈ విధంగా అన్నింటినీ వేసిన తర్వాత చేత్తో కలుపుకుంటూ టాస్ చేసుకోవాలండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ మిక్చర్కి పట్టే విధంగా. అంతేనండి, 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా మరియు టేస్టీగా ఉండే ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.